హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగుతున్నారండి, రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వీడియో కావాలనేసి. అదైతే నేను ఈరోజు చేస్తున్నాను. అదేంటంటే మనము చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి అవసరము అంటే జిఎస్టీ తీసుకోవాలా, ఎఫ్ఎస్ఏ కావాలా, ఇలాంటివన్నీ ట్రేడ్ మార్క్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా చాలా డేస్ నుంచి. అదైతే నేను ఈరోజు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే వాటి గురించి చెప్తాను. అలాగే ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే ఫుల్గా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో అయితే మీకు కామెంట్స్లో అడిగితే చెప్పే వీడియో కాదండి, సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనము ఎనీ ఫుడ్ బిజినెస్ అండి, ఎలాంటి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ మనకి ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. దాన్నే ఎఫ్ఎస్ఎస్ఏ అంటారు. అది మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఈ లైసెన్స్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, అలాగే మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు అండి. ఆన్లైన్లో తీసుకోవాలి అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనము అంటే మెయిల్, అలాగే మనకి డాక్యుమెంట్స్ అంటే మనము ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, దాని నేము, ఇవన్నీ ఇవ్వాలండి. ఆధార్ కార్డు ఇలాంటివి ఇవన్నీ కూడా మనం ఇచ్చి మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో కంపల్సరీ వస్తుందని అయితే మనము చెప్పలేమండి. డైరెక్ట్గా వెళ్తే మనకి త్వరగా పని అయిపోతుంది. మనకి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలంటే నియర్ బై మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ఉంటాయండి, వాటిలో వెళ్ళి మనము డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, అవైతే మనం సబ్మిట్ చేస్తే తర్వాత మనకి 1 వీక్ టు 15 డేస్లో మనకైతే లైసెన్స్ వచ్చేస్తుంది. ఇంకొకటి, మనం ఫస్ట్గా మీరైతే చాక్లెట్స్ చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ అంటే మాత్రం ఫస్ట్ అయితే ఈ లైసెన్స్లన్నీ ఏమి తీసుకోవద్దండి. ఏంటంటే మనం చేయగలమా లేదా, ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. సో మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ చూడండి, మీకు బాగుంది, మేము చేయగలుగుతున్నాము, మాకు ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. లేదు అంటే మాత్రం ముందుగానే మీరు స్టార్ట్ చేయొద్దు. జస్ట్ ఇంట్లో వరకే చేసుకుంటున్నారు పక్క వాళ్ళకి ఇవ్వడానికి అంటే మాత్రం ఫస్ట్ అయితే ఈ లైసెన్స్ తీసుకోవద్దు. అది మాత్రం నేను పర్సనల్గా చెప్తున్నాను అనమాట. మనము ఎఫ్ఎస్ఏఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అంటే ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ అవైలబుల్ ఉంటాయండి. దాంట్లో ఒకటి వచ్చేసి FOSCOS అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనము లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఇవ్వాలండి. డీటెయిల్స్ ఇచ్చాక మనకి దాంట్లో అమౌంట్ అయితే 100 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారనమాట. దీన్ని అయితే ఒక 15 to 1 monthలోపు మనకి వచ్చేస్తుంది లైసెన్స్. చెప్పాను కదా ఇందాక, ఆన్లైన్లో కంపల్సరీ వస్తుందని మాత్రము వెంటనే అనుకోవద్దండి. మనకి డైరెక్ట్గా వెళ్తేనే పని అయితే త్వరగా అవుతుంది. దీన్ని ఆటోమేటిక్ ప్రాసెస్ అంటారండి. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి చేసుకోవడము. ఫోటో, ఆధార్ కార్డు, మినిమం డీటెయిల్స్, మీరు చాక్లెట్స్ పెట్టే నేము ఇవన్నీ ఇచ్చేసి మనమైతే తీసుకోవచ్చు. దాంట్లో అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 12 lakhs అబోవ్ బిజినెస్ అయితే మాత్రము స్టేట్ లైసెన్స్ తీసుకోవాలండి కంపల్సరీ. దీనికి 2000 పడుతుంది. ఇది కూడా ఆన్లైన్లో చేసుకునే దాని గురించి చెప్తున్నాను. ఎక్స్పోర్ట్ లేదంటే వెబ్సైట్ వీటిల్లో చేసుకోవాలి అంటే మాత్రము సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాలి. దీనికైతే 7500 8000 అలాగా ఉంటుంది కాస్ట్ అనేది. ఈ ఎఫ్ఎస్ఏ ఫుడ్ లైసెన్స్ ఉండడం వల్ల ఎవ్వరు మనల్ని అడగరండి, ఇది లేకుంటే మీకు ఏం లైసెన్స్ ఉంది, ఫుడ్ బిజినెస్ ఎలా చేస్తున్నారు అని ఇట్లా కూడా అడుగుతారు కదా. సో ఇది ఉంటే మనకి ఒక ధైర్యంగా ఉంటుంది. కంపల్సరీ ఫుడ్ బిజినెస్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనము ఏదైనా ఆన్లైన్ స్టోర్స్లో ఇవ్వాలన్నా కానీ, సూపర్ మార్కెట్స్లో ఇవ్వాలన్నా కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ వీటన్నిటిలో ఇవ్వాలన్నా కానీ ఫుడ్ లైసెన్స్ అండ్ జిఎస్టీ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. సో నెక్స్ట్ అయితే ఇదండి మనకి ఎఫ్ఎస్ఏ గురించి. నెక్స్ట్ మనం జిఎస్టీ గురించి మాట్లాడుకుందాము. జిఎస్టీ అనేది గవర్నమెంట్కి మనం కట్టే ట్యాక్స్ అండి, దాన్ని జిఎస్టీ అంటారు. దాన్ని కూడా 2 విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి కడతాము. 2.5 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ 2.5 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి కడతాం ట్యాక్స్ అనేది. 100 రూపీస్కి 5% ట్యాక్స్ అనేది మనం కట్టాలండి. ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ అనేది, జిఎస్టీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ జిఎస్టీ అనేది కూడా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లో కూడా సేమ్ మనము జిఎస్టీ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి మినిమం డీటెయిల్స్ అని ఇచ్చేసి మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్లో అంటే మనకి ఆడిటర్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిఎస్టీ అనేది మనం ఫైల్ చేయించుకోవచ్చు. ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు. అలాగే నేను జిఎస్టీ, ఎఫ్ఎస్ఏ వీటన్ని ట్రేడ్ మార్క్ ఇవన్నీ కూడా లింకులు నేనైతే లాస్ట్లో ఇస్తానండి. మీరు డైరెక్ట్గా లింక్స్ క్లిక్ చేసేసి మీరు వెళ్ళిపోయి అప్లై కూడా చేసుకోవచ్చు. మనము
చాక్లెట్స్కి ఏ నేమ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకోవాలి అంటే దాన్ని ట్రేడ్ మార్క్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ చాకోస్ అండి. ఇప్పుడు ఈ నేమ్ని తీసుకొని మనము ఎవరు పెట్టకూడదు అనుకుంటే దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఈ నేమ్ని. అప్పుడు ఈ నేమ్ని అయితే ఎవరు మనం పెట్టకూడదు అనమాట, మనం వరకే యూజ్ చేసుకోవాలి. ఒక బ్రాండ్ లాగా ఉంటుందన్నమాట. దాని లోగో క్రియేట్ చేయించుకొని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి 7,000 to 10,000 మనకి కాస్ట్ అయితే అవుతుంది. దీన్ని కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకున్న బ్రాండ్ని ఇంకెవరైనా పెట్టాలి అంటే మీరు కేసు కూడా వేయొచ్చు అనమాట. అట్లా ఉంటుంది బ్రాండ్ నేము. ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ వాళ్ళు తప్ప ఇంకెవరు యూజ్ చేయకూడదు. దాన్ని మనము ట్రేడ్ మార్క్ అనేసి అంటాము. చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు ఈ బ్రాండ్ నేమ్ తీసుకోవాలా అనేసి. స్టార్టింగ్ అయితే మీరు తీసుకోవద్దండి. తర్వాత మీకు ఇంప్రూవ్ అయ్యి మీ బిజినెస్ చాలా బాగుంది, మా బ్రాండ్ నేమ్ ఎవరు యూజ్ చేయకూడదు అన్నప్పుడు మాత్రం ఈ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి చేసుకోండి. ముందైతే నాకు తెలిసి అంత అవసరం ఉండదన్నమాట. నెక్స్ట్ తీసుకోవాల్సింది కార్పొరేషన్ అండి. ఈ కార్పొరేషన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మనము షాప్ ఏమన్నా వేరేగా షాప్ ఏమన్నా పెట్టుకోవాలి ఈ చాక్లెట్స్కి లేదా కేక్స్కి ఏమన్నా అనుకున్నప్పుడు ఈ కార్పొరేషన్ అనేది మనము తీసుకోవాలి. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. దాన్ని కూడా మనం తీసుకునే ప్లేస్ స్క్వేర్ బిట్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకి లైసెన్స్ అయితే ఇస్తారు ఈ కార్పొరేషన్ లైసెన్స్. ఈ కార్పొరేషన్ లైసెన్స్ అనేది మనం ఇల్లు కట్టుకోవాలన్నా కానీ దేనికైనా కానీ మనకి కంపల్సరీ అవసరం కదా. దీన్ని అయితే షాప్స్కి కావాలి. అలాగే మన బిజినెస్ పెద్దది అయినప్పుడు కూడా ఇది తీసుకోవాల్సి ఉంటుంది లైసెన్స్ అనేది. ఇవన్నీ లైసెన్స్లు ఉంటే మనకి చట్టబద్ధంగా మనము ఒక బిజినెస్ చేస్తున్నట్టండి. ఇవన్నీ లేదు అంటే మీరు మామూలుగా మీకు తెలిసే ఉంటుంది. సో మనమే ఏదైనా ఒక ఐటెం తీసుకోవాలంటే ఎఫ్ఎస్ఏ ఉందా లేదా అనేసి మనమే ఆలోచిస్తాము, చూస్తాం కదా. అదంతా ఎందుకు అంటే మనకి సేఫ్టీ ఉందా లేదా ఫుడ్ అనేది తెలుసుకోవడానికి ఈ లైసెన్స్లన్నీ మనకి అప్రూవల్ అవ్వాలండి. సో ఇవంత ఇంపార్టెంట్ అనమాట. ఏ ఫుడ్ బిజినెస్ కైనా కానీ ఇవన్నీ తీసుకోవాలి. 10 మెంబర్స్ పైన మనకి స్టాఫ్ గానే ఉంటే, అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటే ఫాస్ట్ ట్రాక్ లైసెన్స్ అని ఉంటుందండి. అది కూడా కంపల్సరీ తీసుకోవాలి మనము. ఇవన్నీ మనము బిజినెస్ చేయాలంటే తీసుకోవాల్సినవండి. అలాగే స్మాల్ బిజినెస్ అయితే ఫస్ట్ అయితే జిఎస్టీ అండ్ ఎఫ్ఎస్ఏ ఈ రెండు ఉంటే మనకి సరిపోతుందండి. తర్వాత నిదానంగా ట్రేడ్ మార్క్ అదే నేమ్ అనేది మనము రిజిస్ట్రేషన్ ఇలాంటివి చేసుకోవచ్చు. ఇదైతే నేను పర్సనల్గా చెప్తున్నానండి. మీకు కావాలి అంటే ట్రేడ్ మార్క్ మీ రిజిస్ట్రేషన్ అంటే మీ నేమ్ ఎవరు పెట్టుకోకూడదు ఫ్యూచర్లో, మాకు ముందుగానే కావాలి అంటే మీరు ముందుగా కూడా చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. ఈ లైసెన్స్లన్నీ ఉండడం వల్ల మనకి ఎవరు క్వశ్చన్ చేయరండి. అలాగే ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినా కానీ మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవరు ఏమనుకుంటారు అంటే మనం అన్నీ ఉండి చేస్తున్నాము బిజినెస్ అనేది మనకి ఉండాలండి. సో మీరైతే ఫస్ట్ ఎఫ్ఎస్ఏ అండ్ జిఎస్టీ కంపల్సరీ తీసుకోండి. మీ బిజినెస్ బాగుంది, నేను లైఫ్లో చేయాలనుకుంటున్నాను, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే మాత్రం ఇవి తీసుకోవాలి కంపల్సరీ అండి. మనము ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అలాగే అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటో వీటన్నిటిలో మనం ఏమైనా బిజినెస్ చేయాలి, చాక్లెట్స్ మనం పెట్టి అమ్ముకోవాలి అంటే మాత్రం ఎఫ్ఎస్ఏ జిఎస్టీతో పాటు కంపల్సరీ మనం బ్రాండ్ నేమ్ ఉంటుంది కదండి. ఇప్పుడు నా నేమ్ అంటే ఎస్ఎస్ చాకోస్ అని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ ఎస్ఎస్ చాకోస్ మీద కరెంట్ అకౌంట్ అనేది మనం ముందుగానే తీసుకోవాలండి. ఈ అకౌంట్ ఉంటేనే మనకి ఈ ఆన్లైన్ బిజినెస్ అయితే మనం చేయగలము. కంపల్సరీ ఇది కరెంట్ అకౌంట్ బ్రాండ్ మీద ఉండాలి. మనము ఈ కరెంట్ అకౌంట్ తీసుకోవాలి అంటే దీనికంటే ముందు ఎఫ్ఎస్ఏ జిఎస్టీ ఉండాలండి. ఈ రెండు తీసుకున్న తర్వాతే మనము కరెంట్ అకౌంట్ అనేది తీసుకోవాలి. కరెంట్ అకౌంట్ తీసుకోవడానికి మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఈ జిఎస్టీ ఎఫ్ఎస్ఏ ఉందా లేదా అనేసి అడుగుతారనమాట. సో ముందైతే మీరు కరెంట్ అకౌంట్కి వెళ్ళకూడదు. ముందు రెండు తీసుకున్న తర్వాత కరెంట్ అకౌంట్కి అయితే వెళ్ళాలి. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యానైతే నేను అనుకుంటున్నాను. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లింక్స్ అన్నీ కూడా జిఎస్టీ, ఎఫ్ఎస్సి అండ్ ట్రేడ్ మార్క్ నేనైతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. కంపల్సరీ వీటిలో మీరైతే చూసుకోండి, వెళ్ళేసి ఎట్లా చేసుకోవాలి అనేసి లాగిన్ అవ్వచ్చు. చేసిన చాక్లెట్స్, నేను చేసిన రెసిపీస్ మీరు ట్రై చేసినవి నాకు ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది నాకు చూస్తుంటే. మీరు కూడా ఎవరైనా నా ఇన్స్టాని ఫాలో అయ్యి మీరైతే చేసినవైతే నాకు పిక్స్ పెట్టండి. అలాగే వాట్సాప్లో కూడా నాకు 4-5 మెంబర్స్ బిస్కెట్స్ పెట్టారండి. చాలా బాగా వచ్చాయి అక్క అనేసి, చాలా హ్యాపీ అనిపించింది. అలాగే వచ్చేస్తుంది ఇలాగే అంట.
ఇదే విధంగా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు అనేసి నేను పెట్టినప్పుడు చాలా మంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.